వెల్కమ్ టు బిగ్ బాస్ విఎంఆర్ రివ్యూస్. బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 1 స్టార్ట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 8లో ట్విస్ట్ ఏంటంటే నో కెప్టెన్ ఫర్ ద ఎంటైర్ సీజన్ అంట. అండ్ నో రేషన్ అని చెప్పి కూడా అన్నారు. బట్ రేషన్ అయితే మనం గెలుచుకోవచ్చు, గేమ్స్ ఆడి అన్లిమిటెడ్ రేషన్ అనేది గెలుచుకోవచ్చట. అందరూ కంటెస్టెంట్స్ 14 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఈసారి ఒక్కొక్కరు ఎంటర్ అవ్వలేదు. బడ్డీ పెయిర్ అనే కాన్సెప్ట్తో టోటల్ 7 into 2 14 బడ్డీ పెయిర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అంటే ఒక కంటెస్టెంట్స్ వచ్చి ఒక బోర్డు పైన 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అందులో ఒక కలర్ పిక్ చేసుకుంటే ఆ కలర్లో చూపించిందన్నమాట. అంటే లైక్ యాక్టివ్ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్ పెయిర్గా అని చెప్పి, ఆ తర్వాత అలా పెయిర్గా టోటల్ 7 into 2 7 pairs 14 members బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఆ 7 pairs ఎవరెవరు అన్నది ఇప్పుడు చెప్తా. ఫస్ట్ బడ్డీ పేర్ నైనిక అండ్ యాస్మి గౌడ, సెకండ్ బడ్డీ పేర్ అభినయ్, నవీన్ అండ్ ప్రేరణ, థర్డ్ బడ్డీ పేర్ ఆదిత్య, ఓం అండ్ సోని, ఫోర్త్ బడ్డీ పేర్ బెజవాడ్ బేబక్ అండ్ శేఖర్ భాష, ఫిఫ్త్ బడ్డీ పేర్ మణికంఠ అండ్ కిరాక్ సీత, సిక్స్త్ పేర్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ, సెవెంత్ పేర్ నబీల్ అఫ్రిది అండ్ నైనిక. ఈ కంటెస్టెంట్లు స్టేజ్ పైకి వచ్చాక నాగార్జున గారు ఏమడిగారంటే, ఈసారి కాన్సెప్ట్ లిమిట్లెస్ కదా, మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఏది లిమిట్లెస్గా కావాలని అడిగారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. ఏంటంటే నాకు హ్యూమన్ కనెక్షన్స్ కావాలి, ఛాలెంజెస్ కావాలి, అన్లిమిటెడ్ ఫుడ్ కావాలి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. ఫన్నీగా అనిపించింది, కొన్ని నిజంగా అనిపించినాయి. స్టేజ్ పైన కంటెస్టెంట్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క మాట బట్టి మనకు ఒక గెస్ట్ ఉంటుంది కదా, అరే ఇతను యాటిట్యూడ్ ఎక్కువ, ఇతనికి కొద్దిగా నెమ్మది ఎక్కువ, ఇతను సెటిల్డ్గా ఉంటాడు, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అనిపించాయి. కాకపోతే ఫస్ట్ డేనే వాళ్ళ బిహేవియర్ అది డిసైడ్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు అప్పుడే. సో చూద్దాం 2-3 ఎపిసోడ్లు అయిన తర్వాత ఒక్కొక్కరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంది, నిజంగా స్ట్రాటజీ వాళ్ళ బిహేవియరే అలాంటిదా అనేది మనం చూసి డిసైడ్ చేద్దాం. బిగ్ బాస్ సెట్ నిజంగా ఈసారి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈసారి కాన్సెప్ట్ అంటే బిగ్ బాస్ హౌస్ సెట్ ప్రిపేర్ చేయడానికి ఇన్స్పైర్డ్ బై నేచర్ అంట. అంటే నేచర్ అండ్ యానిమల్స్ని చూపించారు నాగార్జున గారు సెట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర అది సాగర్ కన్య అని చెప్పి, లోపలికి వెళ్ళిన తర్వాత కిచెన్ దగ్గర కోతుల్లో కొట్టుకుంటారని చెప్పి, అండ్ లయన్ అని చెప్పి, ఇలా ప్రతిదీ నేచర్ అండ్ యానిమల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈసారి బిగ్ బాస్ సెట్కి అయితే నిజంగా 10 out of 10 ఇచ్చేయచ్చు, అంత బాగుంది బిగ్ బాస్ సెట్. అండ్ గెస్ట్లు వచ్చేసి 3 మూవీ టీమ్స్ వాళ్ళు వచ్చారు. ఒకటి సరిపోదా శనివారం టీం నుంచి నాని అండ్ హీరోయిన్ వచ్చారు. సెకండ్ మూవీ 35 నుంచి రానా అండ్ నివేత థామస్ అండ్ హీరో వచ్చారు. థర్డ్ అనిల్ రావుపూడి వచ్చారు. వీళ్ళు వచ్చి కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు. ఒకటి ఏంటంటే ఫ్లిప్ ద బాటిల్ ఇచ్చేశారు. ఒకరేమొచ్చి బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళి బాల్ని ఒక బాటిల్లోకి ఇచ్చేయాలి. అండ్ ఇంకొకటి ఏమొచ్చి లైక్ స్ట్రాతోని బాల్ని మూవ్ చేసి లాస్ట్కి డెస్టినేషన్కి ఎవరు రీచ్ అవుతారో అది చేశారు. ఇది ఏంటనంటే మొత్తానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక పేర్ గెలిచారు. అనిల్ రావుపూడి వచ్చినప్పుడు ఏంటంటే ఒక గేమ్ కండక్ట్ చేశారు. ఆ గేమ్ ఏంటంటే ఆ గేమ్లో ఓడిపోయిన వాళ్ళ పేర్లో ఒకరిని బిగ్ బాస్ హౌస్ ఎవరు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అనర్హులు వాళ్ళని సెలెక్ట్ చేయండి అని చెప్పి ఆ యొక్క పర్టికులర్ కంటెస్టెంట్ని కొత్త వాళ్ళతో రీప్లేస్ చేయాలి అని చెప్పి ఒక ప్రాంక్ ఆడారు. అది ప్రాంక్ అయినా లోపల ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం మణికంఠ అనే కంటెస్టెంట్ని చూజ్ చేసుకుని ఇతను అనర్హులు అని చెప్పి సెలెక్ట్ చేసి అతన్ని బయటకు వెళ్ళిపోవడానికి అర్హులని చెప్పి అందరూ మణికంఠని సెలెక్ట్ చేశారు. అంటే ఎక్కువ ఓట్లు అతనికి వచ్చాయి. అది చూస్తే మనకి ఏమనిపించిందంటే బలంగా ఉన్న వాళ్ళు బలహీనుల పైన దాడి చేస్తారు కదా, అలా అనిపించింది. ఎందుకంటే అతను చూడడానికి సన్నంగా ఉన్నాడు, బట్ అతని యొక్క బిహేవియర్ కానీ అతని యొక్క ఆలోచన విధానం అతను ఎంత స్ట్రాంగ్ అనేది
ఏంటి తెలియకుండానే అతను సెలెక్ట్ చేసి పంపించేశారు. చూద్దాం, దీన్ని బట్టి ఎవరి యొక్క కంటెస్టెంట్ బిహేవియర్లు ఈజీగా అర్థమైపోతున్నాయి. కానీ అది ప్రాంక్ అని చెప్పిన తర్వాత అతను కొద్దిగా రిలాక్స్ అయ్యాడు. సీజన్ 8లో ఒక స్పెషల్ రూమ్ ఉంది, దాన్ని ఇన్ఫినిటీ రూమ్ అంట, పవర్ రూమ్. ఎవరైతే దాన్ని బాగా ఆడి ఇచ్చేసిన వాళ్ళకి ఆ పవర్ రూమ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎప్పట్లాగానే కన్ఫెషన్ రూమ్, బెడ్రూమ్స్ 1, 2, 3 అండ్ స్ట్రాటజీ రూమ్, ఇలా అన్ని రూమ్స్ బిగ్ బాస్ హౌస్ అంతా చూడు చక్కగా అంతా బాగుంది. సో ఇది బిగ్ బాస్ 8 ఎపిసోడ్ 1 రివ్యూ.